కనికర సంపన్నుడకు దేవుని సన్నిధిలో, సర్వోన్నతులకు దేవుని సన్నిధిలో మరొక్క వారం మనం కలుసుకొని ఆయన ఘనమైన నామమును బట్టి ఆరాధించుటకును, ఆయన స్తుతించుటకును ప్రత్యేకించబడిన వారమైన మనము దేవుని మందిరమును చేరి ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. ఈ వారం మనం నేర్చుకోబోయే పాఠము ప్రత్యేకించబడుట. ప్రత్యేకత కావాలి. దేవుణ్ణి ప్రార్థించేవాళ్ళు, దేవుని పక్షంగా బ్రతికేవాళ్ళు, దేవుణ్ణి స్తుతించేవాళ్ళు ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. ప్రత్యేకించబడిన వారిగా ఉండుటకు కారణం ఏంటంటే మన దేవుడు ప్రత్యేకమైన ప్రత్యేకత మన దేవునిలో ఉంది కనుక ఆయన్ని సేవించే మనము, ఆయన ఆరాధించే మనము ప్రత్యేకమైనటువంటి వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లరా, ఈ ప్రత్యేకత గురించి చూసేటప్పుడు దేవుని ప్రత్యేకతను మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో ఉన్నటువంటి ఆయన యొక్క ప్రత్యేకతను మనం పరిశీలనగా చూద్దాం. గ్రంథకర్త చెప్తున్నాడు, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇప్పుడు మరి ఆయనకు మనం సరిపోవాలి కదా. మనకు సరిపోయినవాడు. ప్రత్యేకత, ఎంతటి నిర్దోషత్వం, ఎంతటి పరిశుద్ధత, ఎంతటి పవిత్రత, ఆకాశ మండలము కంటే ఎత్తైన ప్రసన్నత మన దేవుళ్ళలో ఉంది. తెలుసా అండి? గమనిస్తున్నారా? ఈ లోకములో ఒక ప్రత్యేకత కలిగినటువంటి దేవుడిగా, ఒక పవిత్రత కలిగిన దేవుడిగా, ఒక నిర్దోషి అయిన దేవుడిగా, నిష్కల్మషుడుగా, పాపము లేనివాడిగా, పాపులలో చేరనివాడిగా, ప్రత్యేకించబడిన వాడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కనబడతా ఉన్నారు. ఆయన ప్రత్యేకత తేటగా పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. మరొకసారి చదువుదామా? జాగ్రత్త గమనించండి. వచనం వెంబడి వచనం గమనించండి. పవిత్రుడు నిర్దోషియు నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మరి ఆయన ఈ లోకములో ఉన్నటువంటి విధానాలన్నిటికంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మార్గాలన్నిటికంటే ప్రత్యేకమైనటువంటి వాడుగా ఎలాగైతే లేఖనం చూపిస్తుందో నీ ప్రభువుని, నువ్వు కూడా ఈ లోకంలో ప్రత్యేకమైన వాడిగా ఉండాలనేది మనకు తెలియజేస్తూ ఉంది. ఈ లోకంలో మనం కూడా ఆయన కొరకు ప్రత్యేకించబడిన వారంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన ఎంత ప్రత్యేకత గలవాడై ఉన్నాడో మనలో కూడా ఆయన ప్రత్యేకతను కోరుచున్నవాడుగా మనం గమనించవలసినటువంటి అవసరత ఉంది. యేసు ప్రభు వారు ప్రత్యేకించబడినట్లుగా ఆయన ఆధ్యాత్మిక చింతనంతటికీ, ఆధ్యాత్మిక వ్యవస్థ పరిస్థితులన్నిటికీ భిన్నంగా ఉన్న ప్రత్యేకించబడిన వాడుగా ఉన్నాడు కనుక మనము కూడా పాపులలో చేరక ప్రత్యేకించబడిన వారిగా ఈ లోకంలో జీవించాలని కోరుకుంటున్నాడు. ఆయన ప్రత్యేకించబడిన వాడుగా ఉన్నాడు కనుక మనం కూడా ప్రత్యేకించబడిన వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం చూసినట్టయితే వారు ఎలా ప్రత్యేకించబడుతున్నారో అక్కడ రాయబడినటువంటి సంఘటన మనం చూద్దాం. కొంతమంది వ్యక్తులు ప్రత్యేకించబడుతున్నారు అక్కడ. మన దేవుని ప్రత్యేకత చూసాం, ఇప్పుడు మన యొక్క ప్రత్యక్షత చూద్దాం. ఎజ్రా గ్రంథము 10:11. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. దేవుడు ఎలాగైతే ప్రత్యేకత కలిగిన దేవుడిగా ఉన్నాడో, తాను పాపులలో చేరక నిష్కల్మషుడిగా, నిర్దోషిగా, పవిత్రుడిగా
ఎలా ప్రత్యేకపరుచుకుని ఉన్నాడో మనల్ని కూడా అలాగే ప్రత్యేకపరచుకోమంటున్నాడు. బాబు, నువ్వు రక్షణ పొందావు, బాప్తిసం పొంది దేవుని బిడ్డవయ్యావు, దేవుని ఆత్మ నీలోకి వచ్చింది. నువ్వు ఎలాంటి ప్రత్యేకతతో బ్రతుకుతున్నావు? పాపులలో చేరుతున్నావా? పాపపు కార్యాలు చేస్తున్నావా? దుష్టక్రియలు చేస్తున్నావా? ఈ లోక సంబంధమైన కార్యాలతో ముడిపడి ఉంటున్నావా? నీలో ప్రత్యేకత లేనప్పుడు నువ్వు ప్రత్యేకించబడవు. ఎందుకంటే ఈ లోకము అంచెదినమున ఈ లోకములో పరిశుద్ధులను ప్రత్యేకించుటకు ఆయన మధ్యాకాశమునకు వచ్చినప్పుడు విడవబడిన వారిలో నువ్వు ఉంటే ప్రత్యేకించబడిన వాడు కాదు, ఎత్తబడిన వారిలో నువ్వు ఉంటే ప్రత్యేకించబడిన వాడివి. దేవుని రాకడెప్పుడో తెలీదు. నువ్వు విడవబడతావా, ఎత్తబడతావా? ప్రత్యేకత నీకు కలగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ప్రత్యేకమైన స్థానంలో ఉన్నాడు. ప్రత్యేకమైనటువంటి స్థితిని మనకి కలగజేస్తున్నాడు ఆయన. మరి చూడండి, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యెజ్రా గ్రంథంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పాపులలో నుంచి ప్రత్యేకించబడ్డారు, బయటకు వచ్చారు. ఈ లోకపు పోకడలో నువ్వు కొట్టుకుపోతున్నావా? ఈ లోకపు పాపములో నువ్వు జీవిస్తున్నావా? ఈ లోకపు మనుషులతో సాంగత్యం చేస్తున్నావా? రక్షణ పొందిన నీకు ఒక ప్రత్యేకత ఉంది, రక్షణ పొందిన నీకు ఒక పవిత్రత ఉందని నువ్వు మర్చిపోతున్నావా? మర్చిపోతున్నట్లయితే గుర్తించు. ఎందుకంటే నీకు ఒక ప్రత్యేకత ఉంది, నీ దేవునికి ఒక ప్రత్యేకత ఉంది, నీకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యెజ్రా గ్రంథంలో వారి పాపములను వారు ఏం చేస్తున్నారు? ఒప్పుకుంటున్నారు. నీ పాపాలను ఒప్పుకుంటున్నావా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ అపరాధాలను ఒప్పుకుంటున్నావా? అవి తుడి చేసుకుంటున్నావా? మరలా పాపము లేనివాడిగా జీవించడానికి ప్రయత్నిస్తున్నావా? దురలవాట్ల చేత, వ్యసనముల చేత, చెడు కార్యాల చేత నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావా? నీ దేహము నీది కాదు, నీ దేహము దేవుని వలన నీకు కలిగింది. పైగా ఆయన రక్తమాంసములు తీసుకోవడం వల్ల ఆయన నీలో నివసిస్తున్నాడు. ఆయన నీలో నివసిస్తున్నాడు. నీ దేహము దేవునిదై ఉంది. ఆ దేహమును అపవిత్రపరచుటకు నీకు ఏ అధికారము లేదు. నిన్ను నువ్వు అపవిత్రపరచుకుంటున్నావా? రక్షణ పొందిన యవనస్తులతో మాట్లాడుతున్నాను నేను ఈరోజు. మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకుంటున్నారా? ఈ లోకంలో మిమ్మల్ని మీరు కలిపేసుకుంటున్నారా? ఈ లోకపు వ్యసనాలతో మిమ్మల్ని మీరు ముడిపెట్టుకుంటున్నారా? ప్రత్యేకత మీ జీవితాల్లో ఏర్పరచుకుంటున్నారా లేదా? మీ దేవుడు ప్రత్యేకమైన వాడు, నువ్వు ప్రత్యేకించబడిన వాడిగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఈ ప్రత్యేకత నీలో లేనప్పుడు నువ్వు ఎత్తబడవేమో, నువ్వు విడవబడతావేమో. నువ్వు క్రీస్తు యొక్క రాజ్యంలోనికి ప్రత్యేకించబడిన నాడు క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడవేమో. కనుక ఒక ప్రత్యేకతను ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వ్యక్తులను చూపిస్తా ఉన్నాడు. సంఖ్యాకాండము 6:1-2 చూసినట్టయితే, సంఖ్యాకాండము 6:1-2 మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. మోషేతో ఇలా చెప్తున్నాడు దేవుడు, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీలే గాని యెహోవాకు నాజీరొకటుకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకపరచుకొని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. ప్రత్యేకించుకున్నవాడు ఏం చేయాలా? మత్తు పదార్థాలను మానేయాలా. మత్తు పదార్థాలు ఏమై ఉన్నాయి? నీకు తెలిసి ఏమేమి తింటున్నావో, నీకు తెలిసి ఏమేమి తాగుతున్నావో, నీకు తెలుసు ఏమేమి ఆచరిస్తున్నావో, నీకు తెలుసు, ఎవరో చెప్పక్కర్లేదు, నీకు తెలుసు. కానీ ఈరోజు దేవుడు ప్రత్యేకమైన దేవుడు నిన్ను ప్రత్యేకించుకోవడం కోసం వాటిని మానేయమంటున్నాడు. నీకు ఇష్టమైనా నువ్వు మానేస్తావా? నిన్ను నువ్వు ప్రత్యేకించుకుంటావా? ప్రత్యేకతలోకి వస్తావా? ప్రత్యేకత మోసేతో చెప్తున్నాడు అక్కడ. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలా? తమ్మును తాము ప్రత్యేకించుకోవాలి. ఈ లోకపు దురలవాట్లలో, ఈ లోకపు పోకడలో నువ్వు ఏకమై ఉండకూడదని నిన్ను ప్రత్యేకించుకోవాలని ప్రత్యేకంగా చెప్తున్నాడు. ఒక ప్రత్యేకత ఉండాలి, దాని పేరు నాజీరు అన్నాడు. సంసోనును చూసినట్టయితే న్యాయాధిపతుల గ్రంథం 13:6-7 నుంచి చదువుకొచ్చినట్టయితే, సంసోను నాజీరు చేయబడినవాడు, తల్లి పుట్టుకలోనే ప్రత్యేకించబడినవాడు. ప్రత్యేకించబడిన నాడు తన తల్లి దేవదూత చేత ఏమేమి హెచ్చరించబడిందో చదవండి ఒకసారి. ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, దేవుని దూత ఒకటి నా దగ్గరికి వచ్చింది, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చెనో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు. గాని ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము. అంటే మత్తు
ఈ రోజున మత్తుతో తూలి తేలిపోతున్నారు. 40-50 ఏళ్ళు వచ్చినాడు, కుటుంబ సమస్యలతో మునిగిపోయినాడు, భార్య స్థిరం లేనోడు, బిడ్డల స్థిరం లేనోడు. ఒక ఎత్తు అయితే అన్నీ సంపాదించుకుని 50 ఏళ్ళు వచ్చాయి, నేను అన్నీ స్థిరపరిచేసుకున్నాను, నాకేమీ లోటు లేదు, నేను ఇప్పుడు క్షేమంగా ఎంజాయ్ చేయొచ్చు అన్నవాడు ఒకడైతే, స్థితిగతులను ఎదుర్కోలేక వాటిని మర్చిపోలేక బాధను అణుచుకోలేక మత్తు పదార్థములకు అలవాటైపోయే వయస్సు 50 ఏళ్ళు, 55 ఏళ్ళు, 48 ఏళ్ళు కలిగి ఉండేవారు. కానీ ఇప్పుడైతే 13 ఏళ్ల నుంచి 16 ఏళ్ల నుంచి అతి భయంకరంగా, ఘోరాతి ఘోరంగా మత్తు పానీయములకు అలవాటు పడిపోయి మత్తు పదార్థములను సేవిస్తూ వారి దేహములను మత్తుకు అప్పగించుకుని పరస్పరము అవమానపరుచుకుని క్రీస్తును అవమానపరుస్తూ రక్షించబడి కూడా దేవుని ఎరిగి కూడా ప్రభు బలలో చేపెడుతూ కూడా సంఘములో కూర్చుంటూ కూడా విశ్వాస అయ్యుండి కూడా నీ వ్యసనముల నిమిత్తము నువ్వు దిగజారిపోతున్నావంటే ప్రత్యేకత లేనివాడిగా నువ్వు అయిపోతూ ఉన్నావు. సంసోను ప్రత్యేకించబడ్డాడు. అతను ప్రత్యేకత ఉన్నంతకాలం అతని మీద దేవుని ఆత్మ నిలిచింది. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చేది. ఆ పరిశుద్ధాత్ముడు సంసోను మీదకి వచ్చినప్పుడు శత్రువులను చెండాడేవాడు, బల పరాక్రమశాలిగా కనిపించేవాడు. అతని ముందు నిలిచే ధైర్యం ఎవరికి ఉండేది కాదు. అతను ఆత్మచేత నింపబడితే అతని ముందు వేవేల సైన్యాలు ఓడిపోయాయి. బల పరాక్రమశాలులు సంసోను ముందు కృంగిపోయేవారు. తాడులు కానీ సంకెళ్ళు కానీ ఇత్తడి సంకెళ్ళు కానీ ఇనప సంకెళ్ళు కానీ సంసోనును ఆపలేపోయి, అంతటి ఆత్మ తీవ్రత అతని మీద ఉండేది. ఆ ప్రత్యేకత. ప్రియ సహోదరుడా, ఈరోజు నీకు ప్రత్యేకత ఉంటే నీ జ్ఞానం పెరుగుతుంది, నువ్వు చదివే చదువులో రాణింతావు. నీకు ప్రత్యేక ప్రవర్తన ఉంటే నీ ప్రవర్తన వల్ల నీ జీవితం బాగుపడుతుంది, నీకు మంచి పని దొరుకుతుంది, సమాజంలో మంచి గౌరవం ఏర్పడుతుంది, నీ తల్లిదండ్రుల దగ్గర నమ్మకం ఏర్పడుతుంది. నీ తల్లిదండ్రులు విశ్వసించిన నా కొడుకు పరిశుద్ధుడు, అందరిలాంటోడు కాదు అని చెప్పే సాక్ష్యం నీకు ఉంటుంది. ఆ ప్రత్యేకత నువ్వు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి. దిగజారిపోకు, హీనుడు వైపోకు, పాపులలో చేరకు, అపవిత్రుడు వైపోకు, నీచమైన కార్యాలకు దిగజారిపోకు. సంసోను ప్రత్యేకించబడినంత కాలము అతను దేవుని ఆత్మచేత నింపబడి బల పరాక్రమశాలిగా ఉన్నాడు. ఫిలిస్తీన్లకు ఎదురులేని వీరుడుగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే సంసోను అన్యులలో చేరాడో, ప్రత్యేకతను పాడు చేసుకున్నాడో, తన పవిత్రతను చెరిపేసుకున్నాడో, తనకు వచ్చే వరాలన్నీ పోయాయి. దేవుని ఆత్మవరాలు పోయిన తర్వాత నువ్వు భ్రష్టుడు అవుతావు, దరిద్రుడు అవుతావు, ఏడవబడతావు, అవమానించబడతావు, నిందించబడతావు, దిగజారిపోతావు, నశించిపోతావు. ఇవన్నీ కూడా సంసోను జీవితంలో జరిగాయి. నీ జీవితంలో కోరుకుంటున్నావా? కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18 వచనాల దాకా చదువుదాం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18 వచనాల వరకు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. బాబు చూడు నాయన, ఎంత పర్టికులర్గా రాయబడిందో బైబిల్ తెరిచి చూడు. నువ్వు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? బాబు చూడమ్మా, అమ్మ దుర్నీతికి నీతికి తేడా ఉంది. నీతికి దుర్నీతితో ఏమి సంబంధము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగు చీకటో గదిలెడతారా మీరు? ఎట్టగలరా? వెలుగొస్తే చీకటి ఉండదు, చీకటి వస్తే వెలుగు ఆరిపోవాలా చీకటి రావాలంటే. కనుక దుర్నీతితో నీతికి ఏమి సంబంధము? వెలుగునకు చీకటితో వెలుగుమయమై క్రీస్తు రక్తముతో కడగబడి పవిత్రపరచబడిన నీకు చీకటితో ఏం సంబంధము? చీకటిలో తిరుగుతున్నావు, అర్ధరాత్రులు తిరుగుతున్నావు, తల్లిదండ్రులు అవమానిస్తున్నావు, 1 గంట దాకా ఇంటికి చేరవు, తండ్రిని దూషిస్తావు, తల్లిని దూషిస్తావు. ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది, ఏమన్నంటే చచ్చిపోతానులే. తల్లికి తండ్రికి వేసే మొట్టమొదటి బాణం ఏంటో తెలుసా? నువ్వు పవిత్రంగా బ్రతకరా, నిర్దోషిగా బ్రతకరా, యథార్థంగా బ్రతకరా, భవిష్యత్తుతో బ్రతకరా, దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, నువ్వు నీతిగా ఉండరా అని చెప్పే తల్లిదండ్రులకి వీడు వేసే బాణం ఏంటో తెలుసా? చచ్చిపోతానులే. ఆ మాట అనగానే తల్లిదండ్రులు కృంగిపోయి
కష్టపడి పెంచుకున్న కొడుకుల నిమిత్తం, కష్టపడి పెంచుకున్న బిడ్డల నిమిత్తం కృంగిపోయి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వేదన పడిపోయి విడిచిపెట్టేస్తున్నారు. విడిచిపెట్టేగానే విచ్చలవిడిగా తిరుగుతూ చెడు వ్యసనాలతో దిగజారిపోయి చీకటి కార్యాలు చేస్తూ మత్తు పానీయాలు తీసుకుంటూ అపవిత్రమైన ప్రవర్తన ప్రవర్తిస్తూ దేవునికి విరోధంగా, సమాజానికి విరోధంగా, తల్లిదండ్రులకు విరోధంగా ఘోరమైనటువంటి జీవితాన్ని జీవిస్తా బ్రతుకుతుంది. ప్రియులారా, ప్రత్యేకత గురించి బైబిల్ చెప్తుంది. నువ్వు దేవుని దగ్గరకు వచ్చావంటే నువ్వు ప్రత్యేకించబడ్డావు. ఈ లోకంలో నుంచి, పాపులలో నుంచి, అపవిత్రుల్లో నుంచి, శాపగ్రస్తుల్లో నుంచి నువ్వు ప్రత్యేకించబడితేనే కానీ నువ్వు పిలువబడలేదు. నిన్ను పిలిచిన పిలుపు చూడండి, నిన్ను పిలిచిన పిలుపు. నువ్వు జ్ఞానివని కాదు, విజ్ఞానవంతుడు అని కాదు, తెలివైన వాడు అని కాదు, నీతిమంతుడు అని కాదు. పాపులలో నుంచి నిన్ను ప్రత్యేకించడానికి ఆయన నీతి నీకు ఇచ్చాడు, ఆయన పరిశుద్ధత నీకు ఇచ్చాడు, ఆయన యథార్థత నీకు ఇచ్చాడు. ఆయన యథార్థత నీకు ఇచ్చి నిన్ను ప్రత్యేకించుకుంటున్నాడు. ఆ దేవుడు ఎంత ప్రత్యేకత కలిగిన వాడుగా ఉన్నాడో, ఆయన ఎంత నిర్దోషిగా ఉన్నాడో, ఆయన ఎంత నిష్కల్మషుడుగా ఉన్నాడో, ఆయన ఎంత పాపులలో చేరకుండా ఉన్నాడో, నువ్వును అలాగే ఉండాలని నీకు ఒక ప్రత్యేకతను ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఏమన్నాడు, చీకటికి మళ్ళీ చదవండి, అది అండర్లైన్ చేసుకోండి. 2 కొరింథీ పత్రిక ఎప్పుడైనా చదువుతూ ఉండండి. చదువుతుంటే నువ్వు నీ ప్రత్యేకతకి ఇది మార్గం అవుతుంది. పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు 6వ అధ్యాయం 14వ వచనం నుంచి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతికి దుర్నీతితో ఏమి సంబంధము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? అవిశ్వాసికి విశ్వాసికి పాలు పంపులు ఉంటాయా? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? ఇక చివరికి ఏం చెప్తున్నాడంటే, బెలియాలు అనేది ఒకటి లోకంలో ఉంది. పూజించబడుతుంది, ఆరాధించబడుతుంది, మహిమపరచబడుతుంది. దేవునికి చెందవలసిన స్తోత్రార్పణలన్నీ కూడా ప్రజల చేత స్వీకరిస్తుంది. అందులో నీకు పాలిబాగా ఏంటి బాబు తమ్ముడు? అందులో నువ్వేటి? ఎక్కడ ఏదైనా జరిగితే అందులో నువ్వే ఉంటున్నావంట. ఆ కార్యక్రమాలన్నీ నువ్వు చక్కబెడుతున్నావంట. అందులో మమేకం అయిపోతున్నావంట, నిమగ్నం అయిపోతున్నావంట, అందులో దొరులుతున్నావంట, తాగుతున్నావంట, తందనాలు ఆడుతున్నావంట. నీకు దానికి పొత్తు లేదు అని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు దానికి పొత్తు లేదు. బెలియాలకి క్రీస్తుతో సంబంధము లేదు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? గమనిస్తున్నారా? ఈరోజు క్రైస్తవ సమాజం విమర్శించబడుతుంది. ఎందుకు విమర్శించబడుతుందో తెలుసా? క్రీస్తు ఆలయాల్లో కూడా విగ్రహాలు పెడుతున్నారు, యేసుక్రీస్తు బొమ్మలు పెడుతున్నారు, మరియమ్మ బొమ్మలు పెడుతున్నారు. వాటిని మీరు కూడా కొంతమంది సేవిస్తున్నారు. తెలియక సేవిస్తున్నారో తెలీదు, తెలియక సేవిస్తున్నారో తెలిసి సేవిస్తున్నారో తెలీదు. క్రీస్తు ఆలయాలు ముందు, క్రీస్తు ఆలయాల్లో క్రీస్తు బొమ్మలు పెడుతున్నారు. క్రీస్తు ముద్రించబడలేదు, క్రీస్తుకు రూపం లేదు. ఆయన మానవ అవతారిగా వచ్చి విమోచన క్రయధనంగా రక్తాన్ని చిందించి పాప విమోచన కలగజేసి ఆయన మేఘారూరుడై ఆరోహణమైపోయాడు. ఆయన పోలికన క్రీస్తు ఇక్కడ రాయబడింది. పౌలు గారు క్లియర్గా చెప్తున్నాడు, ఆయన దేవాలయముతో విగ్రహములకు పొందిక లేదు. పెట్టేవాళ్ళని ఏమందాం, కొనసాగించే వాళ్ళని ఏమందాం, దైవభక్తుడు అందామా? వాళ్ళు కూడా అయ్యగారు అంటున్నారు. ఆయన మీ వీధిలోకి వస్తే గౌరవిస్తున్నారు. ఆయన్ని కూడా ఒక దైవజనుడితో, ఇంత నీతిగా వాక్యం చెప్పే దైవజనుడితో, ఇంత ఖచ్చితంగా ఉండే దైవజనుడితో, ఇంత ప్రత్యేకత గురించి మాట్లాడే దైవజనుడితో ఆ దైవజనుడిని పోలుస్తున్నారు. మా దైవజనుడే, ఈయన దైవజనుడే అంటున్నారు. ఇంకా ఈయనకంటే ఎక్కువ గౌరవం బయటోడికి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే ఈ లోపలోడి కంటే బయటోడంటే ఎక్కువ మక్కువ, ఎక్కువ గౌరవం, ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయ్యో దైవజనుడే కదా అంటున్నారు, ఆయన్ని గౌరవించాలి కదా అంటున్నారు, ఆయన్ని అభినందించాలి కదా అంటున్నారు, ఆయనకి ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ ఇళ్లలో గౌరవమైన స్థానాలు ఇస్తున్నారు. వాక్యం ఏం చెప్తుందంటే, దేవాలయానికి విగ్రహాలకు పొత్తిక లేదు, పోలిక లేదు, స్థానం లేదు. కానీ జరిగించే వాళ్ళు విమర్శకు అప్పగించబడతారు. కనుక ప్రియులారా, చీకటికి వెలుగుకి పొత్తు లేనట్టే, క్రీస్తుకి బెలియాలకి పొత్తు లేనట్టే,
పాపమునకు పరిశుద్ధతకి పొత్తు లేనట్టే. దేవుని ఆలయానికి విగ్రహాలకి పొత్తు లేదు. విగ్రహాలయాలు వేరు, వాళ్ళ విశ్వాసం వేరు, వాళ్ళ ఆత్మీయత వేరు, వాళ్ళ భక్తి వేరు, వాళ్ళ శ్రద్ధ వేరు, వారి పూజలు వేరు, వారి నియమాలు వేరు. మన హైందవ సహోదరులు లోకంలో భారతదేశంలో మనం ఉన్నామంటే ఒక ప్రత్యేకమైనటువంటి దేశం ఇది. ఈ దేశంలో ఎంతో ఆరాధన, ఎంతో ఆత్మీయత, ఎంతో ప్రత్యేకత వాళ్ళ జీవితాల్లో ఉంది. అది ఉండనివ్వండి, వాళ్ళకే ఉండనివ్వండి. కానీ బైబిల్ గురించి మాట్లాడినప్పుడు, విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు, క్రీస్తుని గురించి మాట్లాడినప్పుడు పౌలు గారు కొరింథీ సంఘానికి ఇలాగని చెప్తా ఉన్నాడు, ఒక ప్రత్యేకత నీకుంది. నిన్ను బట్టి నేను మాట్లాడుతున్నాను, వేరెవరి గురించి మాట్లాడడం లేదు, వేరెవరిని విమర్శిస్తూ నేను మాట్లాడడం లేదు. ఒక క్రీస్తును నమ్మి క్రీస్తు దగ్గరకు వచ్చిన నీ నిమిత్తము మాట్లాడుతున్నాను. క్రైస్తవ విగ్రహాల గురించి మాట్లాడుతున్నాను. క్రీస్తును ధరించిన వారు ఈ రోజున క్రైస్తవ గుడుల్లో, క్రైస్తవ ఆలయాల్లో, క్రైస్తవ మందిరాల్లో ఈ రోజున ఈ కార్యాలు చేస్తున్నారు. ఎన్ని మందిరాలు ఉన్నాయో అన్ని మందిరాల దగ్గర అన్ని బొమ్మలు పెడుతున్నారు. వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని క్రీస్తు బొమ్మకు ఆరాధింప చేస్తున్నారు. దేవునికి చెందవలసిన ఆత్మీయ ఆరాధనను అన్యక్రాంతం చేస్తున్నారు. ఈ పరిస్థితులు ఈ రోజుల్లో కనిపిస్తూ ఉన్నాయి. క్రైస్తవ సమాజం విమర్శించబడుతుంది, క్రైస్తవులు విమర్శించబడుతున్నారు, క్రైస్తవులు నిందించబడుతున్నారు. మరి మాకు చెప్తారు ఇదేంటి అని అడుగుతున్నారు, మాకు చెప్తారు, మాకు పేర్లు పెడతారు, మీరు చేసేది ఏంటి అని అడుగుతున్నారు. మీకు ఇలాగ ఉందా, ఇలా చెప్పాడా మీకు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారంటే మన క్రైస్తవులు చాలా చోట్ల అవును మరి వాళ్ళు ఎవరో వాళ్ళు వేరండి, మేము వేరండి అని చెప్పుకునే స్థితికి దిగజారుతున్నారు. అలాంటి పరిస్థితులు వాగ్వాదంలో ఎదురైనప్పుడు, డెబిట్లో ఎదురైనప్పుడు, ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కొంతమంది సేవకులు మౌనం అయిపోవలసి వస్తుంది. ఎందుకంటే మనలో ఉన్న ప్రత్యేకతను పాడు చేసుకోబట్టి. కనుక క్లియర్గా చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే వెలుగుకి చీకటికి పొత్తు లేదు అని ఎంత ప్రత్యేకంగా చెప్తా ఉన్నాడో, మరి ఆలయము గురించి కూడా అంత ప్రత్యేకత ఇస్తూ ఉన్నాడు. నీవు సంసోను వలె ప్రత్యేకించబడిన వాడిగా ఉండాలని నిన్ను కోరుతూ ఉన్నాడు, ప్రత్యేకిస్తూ ఉన్నాడు. పిల్లరా, మరి చూడండి, మనం గమనించినట్లయితే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనము. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి మనుషులను బట్టి మనం గమనించవచ్చు. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండిన 12వ వచనమేనా, 2వ వచనం 9:2. ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ఈరోజు నువ్వు ప్రత్యేకించబడాలనుకుంటే నీ పాపములను నువ్వు ఒప్పుకోవాలి, నీ పితరుల పాపములను ఒప్పుకోవాలి. పాపిగా జీవిస్తున్నావా, నీ పాపము నుండి నువ్వు విడుదలవ్వాలి. మార్పు లేదు, భయము లేదు, భక్తి లేదు, యథార్థత లేదు. లోకంలోకి వెళ్తే లోకస్తుల్లాగా, దేవుని దగ్గరికి వస్తే దేవుని బిడ్డల్లాగా, మందిరంలోకి వస్తే మందిరంలో ప్రవర్తన, బయటికి వెళ్తే బయట ప్రవర్తన. ఇది ప్రత్యేకత లేనటువంటి ఘోరమైన జీవితం. ఆ జాన్ గారు చెప్పరా, ఆ చర్చిలో చెప్పడా, ఈ కుర్రోళ్ళందరికీ బుద్ధి చెప్పడా, ఈ కుర్రోళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్తారు కదా, ఆయన మాట వినరా అంటే ఎక్కడ, ఏది? ప్రత్యేకత నీలో కనబడినప్పుడు నీ దేవుడు దూషించబడుతున్నాడు. ప్రత్యేకత నీలో లేనప్పుడు నీ దైవజనుడు దూషించబడుతున్నాడు. ప్రత్యేకత నీలో లేనప్పుడు నీ సంఘము దూషించబడుతుంది. ప్రత్యేకత నీలో లేనప్పుడు నీలో ఆ ఆదరణకర్త అయిన ఆత్మ దూషించబడుతున్నాడు. దేవుణ్ణి దూషిస్తూ, దేవుణ్ణి అవమానిస్తూ, దేవుణ్ణి నిందిస్తూ ఎంతకాలం ప్రత్యేకత లేనివాడిగా బ్రతుకుతావు? అది గమనించుకోమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే ప్రత్యేకత కూడా, స్థలానికి కూడా ప్రత్యేకత ఉందని చెప్తున్నాడు. హెజ్కేలు గ్రంథం 42:20 చదవండి. స్థలానికి కూడా ప్రత్యేకత ఉంది. ప్రత్యేకమైన మనిషిగా ఉండాలి, ప్రత్యేకమైన జనముగా ఉండాలి, ప్రత్యేకమైన విశ్వాసగా ఉండాలి, ప్రత్యేకమైన స్థలములో కూడా ఉండాలి. 4 తట్లు అతడు కొలిచెను. 4 తట్లు అతను కొలిచెను. ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేకపరచుటకై. అంటే ఇక్కడ 2 స్థలాలు ఉన్నాయి. ప్రతిష్ఠితమైన స్థలము, ప్రతిష్ఠిత కాని స్థలము. ఏ స్థలంలో ఉంటున్నావు? నీ స్థలం ఎక్కడ బాబు? కమ్యూనిటీ హాలా? నీ స్థలం ఎక్కడ బాబు? చెరువు గట్ట? నీ స్థలం ఎక్కడ బాబు? పరదేశం మీద?
నీ స్థలం ఎక్కడ బాబు? మెయిన్ బైపాస్ రోడ్డా? నీ స్థలం ఎక్కడ బాబు? ఎక్కడా అమ్మా నీ స్థలం ఎక్కడ? కబుర్లు చెప్పుకునే కమిటీ దగ్గర? నీ స్థలం ఎక్కడమ్మా? లోక వార్తలు చెప్పుకునే మనుషుల దగ్గర? నీ సిట్టింగ్ ఎక్కడమ్మా? నువ్వు కూర్చునే స్థలం ఎక్కడమ్మా? నువ్వు సంభాషణ చేసే స్థలం ఎక్కడమ్మా? ఆలోచించుకో. ప్రత్యేకమైన స్థలము నీకు ఉండాలి. ప్రత్యేకమైనటువంటి సన్నిధి దేవునిలో ఉన్నట్టే ప్రత్యేకించబడిన నీవు, ప్రత్యేకమైన ఆత్మ పొందుకున్న నీవు, ప్రత్యేకత కలిగిన నీవు, ప్రత్యేకమైన క్రీస్తుకు అంకితమైన నీవు, ప్రత్యేకమైన హృదయంతో నువ్వు ప్రత్యేకమైన స్థలములో ఉండాలనేది కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రత్యేకమైన స్థలము నీకు ఉండాలా. మనుషులు ప్రత్యేకించుకున్నారు. వారు పితరుల పాపములను, వారి పాపములను ఒప్పుకున్నారు. వారు ప్రత్యేకించబడి. ఎజ్రా 10:11 చదవండి. ఎజ్రా 10:11. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని, ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. ఈ లోకములో వాళ్ళకి మనమన్యులు, మనకు వాళ్ళు అన్యులు. అన్యులు అంటే ఏంటంటే, అన్యజనులు అంటే ఏంటంటే వాళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళు, వాళ్ళు వేరే వాళ్ళు కాదు. ఇతరులకు మనం అన్యజనులము, మనకు ఇతరులు అన్యజనులు. చాలామంది సంఘాల్లో ఈ సంగతి తెలియదు. దైవజనులకు కూడా ఈ సంగతి తెలియదు. వాళ్ళు దేవుణ్ణి నమ్మనోళ్ళందరికీ అన్యజనులని పేరెట్టారు. వాళ్ళే అన్యజనులు అని చెప్తారు. లోపల ఉన్నవారికి బయట ఉన్నవాళ్ళు అన్యజనులు అయితే, బయట ఉన్నవారికి లోపల ఉన్నవారు అన్యజనులు. ఈ ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఏమంటాడంటే, మీరు జనముగా ప్రత్యేకించబడాలి, స్థలముగా ప్రత్యేకించబడాలి, క్యారెక్టర్గా ప్రత్యేకించబడాలి, ప్రవర్తనగా ప్రత్యేకించబడాలి, మనుషుల ఆలయంలో ప్రత్యేకించబడాలి. మీరు ప్రత్యేకత కలిగిన వారుగా ఉండుటకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. ఉదయం లేచి ప్రార్థన చేసింది మొదలుకొని, బైబిల్ చదివింది మొదలుకొని, దేవుని సన్నిధిలో గడుపుటకు మొదలుకొని, దేవుని ఆలయానికి వచ్చే ఆదివారం ఆరాధన వరకు, మంగళవారం స్వస్థత కూటం వరకు, మంగళవారం ఎవ్వరూ కనబడరు. మంగళవారం వెళ్ళాలి, మేలు పొందాలనే తలంపు లేదు. శుక్రవారం వెళ్ళాలి, ఉపవాసం చేయాలనే తలంపు లేదు. ప్రతాపనగర్ వాళ్ళు, పెద్దపేట వాళ్ళు, కాలనీ వాళ్ళు ఎవ్వరికి శుక్రవారం ప్రార్థన మీద ధ్యాస లేదు, తలంపే లేదు, ఆలోచన లేదు. వారి జీవితాలు లోకము వైపు ప్రత్యేకించుకుంటున్నారు. శుక్రవారం నాడు సంఘమంతా ఉపవాస ప్రార్థనలో ఉంటే వీళ్ళు బయట ఉంటున్నారు. అప్పుడు మీరు ఏమయ్యారు? అన్యజనులు కారా? ఆదివారం ఆరాధనకు సంఘమంతా మందిరములో ఉంటే వీళ్ళు బయట ఉంటున్నారు. ఇప్పుడు నువ్వేమయ్యావు? అన్యజనుడు కావా? మంగళవారం నాడు విశ్వాసులందరూ ప్రార్థనా కూడికలో ఉంటే అనేక మంది విశ్వాసులు ఇళ్లల్లో పడుకుని సీరియల్ చూస్తూ టైంపాస్ చేస్తున్నారు. నువ్వు అన్యజనుడు అయిపోలేదా? నీలో ఉన్న ప్రత్యేకత ఏది? ప్రత్యేకమైనటువంటి జనముగా ఉండుటకు దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు. అపోస్తుల కార్యాలు 9:19 చదువుదాం. అపోస్తుల కార్యాలు ప్రత్యేకమైన పనిని మనకు అప్పగిస్తూ ఉన్నాడు. ప్రత్యేకమైన పని. అపోస్తుల కార్యాలు 19:9. అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జనసమూహం మీదట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అని ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చాను. పాఠశాలలో ప్రవేశించి ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అంటే ఎవరైతే వ్యతిరేకమైన జనాంగంగా ఉన్నారో వారి నుంచి ప్రత్యేకించుకున్నారు. 10 మంది చేరారు, అక్కడ తప్పుడు మాటలు మాట్లాడుకుంటున్నారు. పరిస్థితి నీకు అర్థమైంది. నువ్వు అక్కడి నుంచి ఏమవ్వాలి? చెప్పండి. ప్రత్యేకించబడాలి. చెడు సహవాసం ఉంది, అక్కడ తప్పుడు పని జరుగుతుంది, వాళ్ళందరూ గంజాయి తాగుతున్నారు. అక్కడ నువ్వు వెళ్ళావు, తెలియక వెళ్ళిపోయావు, నీ స్నేహితులు ఉన్నారని. అక్కడ చూడగానే పరిస్థితిని అర్థం చేసుకుని నువ్వేం చేయాలా? ప్రత్యేకపరచుకోవాలి. మందు తాగుతున్నారు, వాళ్ళందరూ తెలియక అక్కడికి వెళ్ళిపోయావు, అక్కడ పరిస్థితి నీకు అర్థమైంది. అప్పుడు నువ్వు అక్కడి నుంచి నిన్ను నువ్వేం చేసుకోవాలా? అది పాపులలో చేరక నీ తండ్రి అయిన దేవుడు ప్రత్యేకించబడినవాడు కదా. పాపులలో చేరినవాడా? చెప్పండి. చివరి వరకు చెప్పండి. పాపులలో చేరినవాడా?
హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు, పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు నీ దేవుడు. నీలో కూడా అదే ప్రత్యేకతను కోరుకుంటున్నాడు. నాకు జాబ్ రావాలంటావు, నాకు ఉద్యోగం రావాలి, నాకు పని దొరకాలి, లేకుంటే నాకు ఆరోగ్యం బాగోవాలి, నా ఆదాయం పెరగాలి, నాకు ఇల్లు కావాలి, మంచి భార్య కావాలి, నా స్థితిగతులు మారాలి. నిజమే, ఇవన్నీ కోరుకోవడం తప్పు కాదు. నువ్వు ప్రత్యేకించబడి చూడు, దేవుడు నీకు ఇవ్వకపోతాడు. నీలో ప్రత్యేకత దేవుడు కోరుకుంటున్నాడు. ప్రత్యేకత నీలో ఎప్పుడైతే వచ్చిందో, నువ్వు వేరే జీవిస్తున్నావో అప్పుడు నీ యందు ఆయన శ్రద్ధ నిలుపుతాడు. ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ అధ్యాయం 8వ వచనం నుంచి 8వ అధ్యాయం 5వ వచనం నుంచి ఒకసారి చూడండి. ఆ రెఫరెన్స్ నేను టేకప్ చేయలేదు. 5:8 నుంచి 5:8 నుంచి చూడండి. నీవు జాగ్రత్తగా దేవుని వెతకని ఎడల, బాబు తమ్ముడు అమ్మా చూడండి, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొని ఎడల, సర్వశక్తుడు నీ దేవుడు ఎలాంటి వాడు? సర్వశక్తులకు దేవుడిని నీ బ్రతిమాలుకొని ఎడల, నీవు పవిత్రుడివై యథార్థవంతుడవైన ఎడల, పవిత్రుడివై ప్రత్యేకించబడిన వాడివైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. అదిగో నా యందు శ్రద్ధ నిలపలేదంటావేటి? నా మీద ఇంట్రెస్ట్ లేదు దేవుడికి అంటావేటి? నన్ను ఏమీ అభివృద్ధి పరచలేదంటావేటి? నాకు యాక్సిడెంట్ అయ్యిందంటావేటి? నాకు దెబ్బలు తగిలాయంటావేటి? నేను ఎగ్జామ్ ఫెయిల్ అయ్యానంటావేటి? నేను వెనకబడిపోతున్నానంటావేటి? నేను దిగజారిపోయానంటావేటి? నేను చాలా పరిస్థితుల్లో పాడైపోతున్నానంటావేటి? నాకు అభివృద్ధి లేదంటావేటి? నాకు ఎదుగుదల లేదంటావేటి? కారణం ఏంటో చెప్పనా? నువ్వు ప్రత్యేకించబడలేదు. ఆయన నీ మీద శ్రద్ధ నిలపలేదు. నువ్వు ప్రత్యేకించబడలేదు కనుకనే నీ మీద ఆయన శ్రద్ధ నిలపలేదు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, యోబు గ్రంథకర్త చెప్తున్నాడు చూడండి అద్భుతంగా. నువ్వు ప్రత్యేకించబడిన ఎడల, పాపుల్లో నుంచి వేరైన ఎడల, నువ్వు శ్రద్ధగా దేవుడిని వెతికిన ఎడల, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఆయన నీతి నీకు అంటించడం, ఆయన నీతి బయలుపరచబడింది, దాన్ని నువ్వు అనుసరించాలి. అప్పుడు నీ నీతికి తగినట్లుగా కొలుస్తాడు. అర్థమైందా? ఏమంటాడు ఇక్కడ? నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ప్రార్థన బాగున్న ఎడల, నువ్వు దేవునితో సంభాషణ చేయడానికి వాక్యం చదువుతున్న ఎడల, ఉదయ సాయంకాలంలో నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తున్న ఎడల, నువ్వు మోకరించి కన్నీళ్ళు విడిచి ఒక ప్రార్థనా స్థలంలో ప్రత్యేకించబడి దేవునితో అంగలార్చి మాట్లాడుచున్న ఎడల, నీ కష్టార్జితంలో నీ వంతు ప్రకారంగా దేవుని భాగములను దేవునికి సమర్పించిన ఎడల, లోకములో ఉంటే నువ్వు దేవుని మందిరంలో ఉన్న ఎడల, దేవుని ఆరాధించే స్థలంలో నువ్వు ప్రత్యేకించబడిన వాడిగా ఉండే ఎడల, ప్రార్థించే వారిలో ప్రత్యేకత, వాక్యం చదివే వారిలో ప్రత్యేకత, పాటలు పాడే వాళ్ళలో ప్రత్యేకత, పరిచర్య చేసే వారిలో ప్రత్యేకత, నీలో ఒక ప్రత్యేకత నిలిచిన ఎడల, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అదిగో బాబు, అప్పుడు వర్ధిల్లుతుంది బాబు. అన్ని చెత్త వేసాలేసి ఇష్టానుసారంగా తిరిగి నా నివాస స్థలం కూలిపోయిందని ఏడుతున్నావు, అభివృద్ధి పొందలేదు నేను అని ఏడుతున్నావు. 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నవాడిని చూసి, 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నవాడిని చూసి, కొత్త బిల్డింగ్ కట్టుకున్నవాడిని చూసి, కొత్తగా ఉద్యోగం వచ్చినవాడిని చూసి, మంచి ఆదాయం ఉన్నవాడిని చూసి నువ్వు ఏడుస్తున్నావు. అది కాదు కావలసింది. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమునైనా వర్ధిల్ల చేయును. చదవండి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను. మొదట నీ స్థితి ఎలాంటిది? కొద్దిగానే ఉంటుంది. అందరిదంతే. నీ ప్రవర్తన మారదు, నీ జారత్వం మారదు, నీ వ్యభిచారం మారదు. నువ్వు భర్తతో కాకుండా ఇతర భర్తలతో తిరుగుతూ ఉంటావు, భార్యతో కాకుండా ఇతర భార్యలతో తిరుగుతూ ఉంటావు, నీ లవర్తో కాకుండా ఇంకో 2-3 లవర్లను మెయింటైన్ చేస్తావు, నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటావు. నీ హృదయంలో యథార్థత లేదు, పవిత్రత లేదు, జారత్వం నీ హృదయంలో పొంగిపోతుంది, అపవిత్రత నీ హృదయంలో పొంగిపోతుంది. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నీ నీచత్వాన్ని చూస్తున్నాడు. ప్రత్యేకత లేని నీ బ్రతుకు మీద ఉమ్మేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నా నోటి నుండి ఉమ్మివేయుదును. ఉమ్మేస్తున్నాడు. ఉమ్మేసే బ్రతుకు నీ దగ్గర పెట్టుకుని ఆశీర్వదించబడాలో, అభివృద్ధి చెందాలో, వర్ధిల్లాలో, గొప్పోడిని అయిపోవాలో, గొప్పదాన్ని అయిపోవాలని నువ్వు అంటావేటి? నీ బ్రతుకు మీద ఆయన ఉమ్మేస్తున్నాడు. ప్రత్యేకత లేని నీ జీవితాన్ని ఆయన అసహించుకుంటున్నాడు. నోరు పారేసుకుంటావు, ఇక్కడది అక్కడ చెప్తావు, అక్కడది ఇక్కడ చెప్తావు. వీళ్ళంటే ఎక్కడికి అందించాలో అక్కడికి అందించేస్తావు, వాళ్ళంటే ఎక్కడికి అందించాలో అక్కడ అందించేస్తావు. ఇక్కడికి వచ్చి కవ్యంతావు, 4 మాటలు చెప్తావు, ఇంకో 4 మాటలు అట్టుకెళ్ళి మోసుకెళ్తావు. సాడీలు, అబద్ధాలు, మోసకొండి మాటలు, తప్పుడు
తప్పుడు మాటలు, భర్తను మోసం చేస్తావు, భార్యను మోసం చేస్తావు, కనుక్కున్న తల్లిదండ్రులను మోసం చేస్తావు. మోసపు బ్రతుకు, ప్రత్యేకత లేదు, పవిత్రత లేదు, నీలో ఏమీ లేనప్పుడు నీ దేవుడు ప్రత్యేకించబడిన వాడు. నీ ప్రత్యేకత లేని జీవితాన్ని ఆయన ఉమ్మివేస్తున్నాడు. ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని ఆయన కోరుకుంటున్నాడు. పిల్లలు గమనిస్తున్నారా? అక్కడ మరి చూడండి, అంటాడు ఆయన, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. మహాభివృద్ధి అది ఎవరు ఆపలేంది, ఎవరో అనచలేంది, ఎవరు నీ ముందు నిలవలేంది. మహాభివృద్ధి, మహాభివృద్ధి, మహాభివృద్ధి. తెలుసా, ఈరోజు నీ దేవుణ్ణి నమ్మి అప్పులేని వాళ్ళు ఉన్నారు. ఈరోజు దేవుణ్ణి నమ్మి బాధలేని వాళ్ళు ఉన్నారు. ఈరోజు దేవుణ్ణి నమ్మి వ్యాధులు బాగు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు దేవుణ్ణి నమ్మి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈవేళ దేవుణ్ణి నమ్మి సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈవేళ దేవుణ్ణి నమ్మి మనశ్శాంతితో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈవేళ దేవుణ్ణి నమ్మి స్థిరపడిన కుటుంబాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? ప్రత్యేకత వారి జీవితాలు అలవర్చుకున్నారు. నీ బ్రతుకులో, నీ జీవితంలో ప్రత్యేకత ఉందా? నీ హృదయంలో ప్రత్యేకత ఉందా? నీ ప్రవర్తనలో ప్రత్యేకత ఉందా? నీ దేవుడు ప్రత్యేకించబడిన వాడు పరిశుద్ధుడు, పాపుల్లో చేరక నిష్కల్మషుడును. చదవండి ఎబ్రీ పత్రిక. పాపుల్లో చేరక పవిత్రుడును, నిర్దోషియు నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పరలోకమందు ప్రభు నీకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. యాజకత్వం చేస్తున్నాడు. ప్రియులారా, ఆయన యాజకత్వంలో నువ్వు ధన్యుడు అవుతావు. రోమీయులు రాసిన పత్రిక 8:12-17 దాకా చదివినట్లయితే ఈ ప్రత్యేకించబడిన వారి యొక్క సమూహం యొక్క అభివృద్ధిని మనం అక్కడ చూడగలుగుతాం. రోమీయులు రాసిన పత్రిక 8:12-17 వచ్చిన. కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించక మనము శరీరమునకు రుణస్థులము కాము. మనం శరీరానికి రుణస్థులం కాదు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. బాబు బాప్తిసం పొందిన నీకు ఆత్మ ఉందయ్యా. పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీకు చెప్తాడు, ఇది తప్పురా అని. నువ్వు గ్రహించుకోగలగాల. ఇది పాపంరా, ఇది అపవిత్రతరా, ఇది చెడురా. తల్లిదండ్రులు రక్షించబడలేదు. రక్షించబడిన నిన్ను చూసి వాళ్ళు చాలా సంతోషించారు. రక్షించబడిన నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ తల్లిదండ్రులు రక్షించబడలేదు. నీ తల్లిదండ్రులు ఇంకా దేవుణ్ణి నమ్ముతున్నారు, కానీ వాళ్ళ ఆటంకాలతో ఉండిపోయారు. నువ్వు ముందుకొచ్చావు, నమ్మావు, పరిశుద్ధుడు అయ్యావు, ప్రభు రక్తాన్ని త్రాగుతున్నావు, మందిరానికి వస్తున్నావు. నీలో మార్పు లేదు, నీలో పరిశుద్ధత లేదు, నీలో ప్రవర్తన మారలేదు. అన్ని చెడు వ్యసనాలు నీ దగ్గర ఉన్నాయి. నీ తండ్రి చూసి నేను ఏడుస్తున్నాడు, నీ తల్లి చూసి నేను ఏడుస్తుంది, నీ అక్క చెల్లెలు చూసి నేను ఏడుస్తున్నారు. అయ్యో వీడు ఇలా దిగజారిపోయేటి, వీడు ఇలా భ్రష్టుడు అయిపోయేటండి. నీ కన్న తండ్రి అంతా ఏడుస్తున్నాడు. ఈ లోకపు తండ్రి కాదు, పరలోకపు తండ్రి అంతా ఏడుస్తున్నాడు. నువ్వు మారవా? నీ ప్రవర్తన మార్చుకోవా? నీ దురలవాట్లు మానవా? నీ దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టవా? అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, దుష్టుల ఆలోచన చెప్పున నడవక. ప్రత్యేకించుకో. ఓ పనిని ఎత్తుకో, 10 రూపాయలతే 5 రూపాయలు నువ్వు తీసుకో, 5 రూపాయలు అమ్మకి. ఇంట్లో పడి ఉండు, ప్రార్థన చేసుకో, మందిరానికి రా, మర్యాదగా బ్రతుకు. సత్ప్రవర్తన గలవారితో కూర్చో, సత్ప్రవర్తన గలవారితో లేగు. నీ కుటుంబము గౌరవించబడుతుంది. నీ ప్రవర్తన చూసిన దేవుడు నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరుస్తాడు, అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. అట్టి స్థితికి నువ్వు ఎదుగుతావు. నువ్వు మొదట కొద్దుకున్న తుదకు మహాభివృద్ధితో ప్రత్యేకత కోరుతున్నాడు దేవుడు. ప్రత్యేకించబడిన దేవుడు ప్రత్యేకతను కోరుతున్నాడు. ఇంకా పౌలు గారు ఏమంటున్నాడు అక్కడ? అన్యులలో చేరక మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల. శరీరానుసారం ఏంటి? శరీరానికి ఏముంది? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము, వాంఛలు, శరీర కోరికలు, శరీరాశలు. ఆడంటాడు, ఒరే గంజాయి తాగరా, చాలా బాగుంటుందిరా, తేలిపోతావురా. ఒరే మందు తాగరా, రోజు రారా, మన ఇద్దరం మందు తాగుదాం, తేలిపోతాం రా. ఒరే అమ్మాయిల వెనకాల తిరుగుదాం రారా, అక్కడ జాతర జరుగుతుంది వెళ్దాం రారా, ఇక్కడ పండగ జరుగుతుంది వెళ్దాం రారా. ఒరే ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తావు రారా, మంచి ఎంజాయ్ కదా. అపవాది పిలుస్తుంది, ఆకర్షిస్తుంది,
లోకనాశనము. అదిగో యాక్సిడెంట్ అయ్యి ఒకడు చచ్చిపోయాడు, అదిగో గోడకూలు ఒకడు చచ్చిపోయాడు, అక్కడ జాతరలో ఎవడో ఏదో పడి తిరగబడి చచ్చిపోయాడు, ఇక్కడ ఈడు చచ్చిపోయాడు, అక్కడ ఆడి చచ్చిపోయాడు. అర్ధాంతరంగా ఇంత ఆయుష్ ఉండగా, ఇంత జీవితం ఉండగా, భారత కాలం ఉండగా మధ్యలో 22 ఏళ్ళకి ఎందుకు రాలిపోతున్నావు? 17 ఏళ్ళకి ఎందుకు రాలిపోతున్నావు? 25 ఏళ్ళకి ఎందుకు రాలిపోతున్నావు? కారణం ఏంటో తెలుసా? దైవ వ్యతిరేకమైనటువంటి చర్యలు నీలో ఉంటూ ఉన్నాయి. శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నావు. శరీరానుసారంగా ప్రవర్తించకు. శరీరము గురించి ఈ లోకానికి రాలేదు క్రీస్తు. ఆత్మను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. పౌలు గారు ఏం చెప్తున్నాడో చూద్దాం. 17 దాకా చదవండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారే ఇందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురు. అందరూ దేవుని కుమారులయ్యుందురు. కుమారుడైతే స్వాచ్ఛం అనుభవిస్తాడు, కుమారుడైతే హక్కుదారుడవుతాడు, కుమారుడైతే వారసుడవుతాడు. మనమందరము ఆ కిందకు వచ్చేసరికి అదే అధ్యాయంలో ఆ పేజీలో పేరాలో కింద చెప్తూ ఉంటాడు, మనము వారసులము. ఏమని చెప్తాడండి అక్కడ చివర చూడండి, అదే మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. ఎవరు వారసులము? దేవుని వారసులు. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, దేవుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులము, దేవుని వారసులం, జీవన యాత్రికులం, దేవుని వారసులం. దేవునికి స్తోత్రం. దేవుడు టైం అయిపోతుంది. ఎక్కువ టైం అయితే లాస్ట్ వీక్ చాలామంది చూడలేదు. మనోళ్ళు సినిమాలు చూస్తారు, చాట్లు చూస్తారు, సీరియళ్ళు చూస్తారు. ఇండియా నుంచి కొయిటి సీరియల్ చూసేస్తున్నారు. మీకు తెలీదా? వీడియో కాల్ వస్తుంది. వీడియో కాల్ ఇలా పెట్టుకుని కూతురు ఇక్కడ చూస్తుంది, కొయిట్లో ఉన్న అమ్మకు చూపిస్తుంది. తల్లి ఇక్కడ చూస్తుంది, కొయిట్లో ఉన్న కూతురు చూపిస్తుంది. సీరియళ్ళు ఏదైనా చూస్తారు, నెట్ అంత బాగా వాడతారు. కానీ దేవుని వాక్యాన్ని వినడానికి మనసు పెట్టరు. దేవుని వాక్యాన్ని వినడానికి టైం లేదు. అందుకనే ఒక 10 నిమిషాలు ఎక్కువ చెప్తే నా వాక్యం ఎవరు వింటలేదు. అది అరగంట ఉంటేనే ఓపెన్ చేస్తున్నారు, 20 నిమిషాలు ఉంటే ఓపెన్ చేస్తున్నారు, 10 నిమిషాలు ఉంటే ఇంకా బాగా ఓపెన్ చేస్తారు. 10 నిమిషాల్లో నేనేం చెప్పను? గోంగూర అది ఉడకన్నా ఉడకదు, పులిపోసం రాదు. కనుక ప్రియులరా, ఇంకా ఏది చెప్పండి. పాటలు పాడడానికి టైం లేదు, వాక్యం చెప్పడానికి టైం లేదు. నా టైం అయిపోయింది. మనం దేవుని వారసులము, క్రీస్తుతోటి పరలోక సంబంధులము. ఎక్కడుంటాం మనం? ఎక్కడుంటాం? ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశిని నిలా మాయలోకమేగా. నేను యాత్రికుడను, నిత్యానందముండును పరమందునా, నీతి సమాధానము ఉండు నచ్చట. నిత్యానందముండును పరమందునా, నీతి సమాధానము ఉండు నచ్చట. పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి, పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి. పరలోకము నా దేశము, పరదేశిని నిలా మాయలోకమేగా. నేను
నేను యాత్రికుడను. దేవునికి స్తోత్రం. ప్రత్యేకమైన జీవితాన్ని, ప్రత్యేకమైన స్థలాన్ని, ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని, ప్రత్యేకమైనటువంటి ప్రార్థనను, ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉంటే పాపులలో చేరక ప్రత్యేకించబడిన దేవుడు, పరిశుద్ధుడైన వాడు, నిష్కల్మషుడైన వాడు, నిర్దోషైన వాడు, పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడైన యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకుడు మనకున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, మీకు వందనాలు. ఈ మధ్యకాల సమయంలో మీరు మాట్లాడిన ఈ ప్రత్యేకత మా బ్రతుకులకు దయచేయండి. విశ్వాసైన వాడు ప్రత్యేకించి బ్రతకాలి. ఈ లోకములో పొత్తు పెట్టుకోక, పాపము జోలికి పోక, ప్రత్యేకించబడిన వాడై, పరిశుద్ధుడై, నిష్కల్మషుడై, నీకు ఇష్టడుగా జీవించిన నాడు నీ రాకడలో ఎత్తి నిత్య జీవితాన్ని, నిత్య మహిమను మాకు అనుగ్రహిస్తావు. మేము క్రీస్తుతోటి వారసులమై నాయన మీ సన్నిధిలో మేము జీవిస్తాం. నాయన వారసులమై ప్రధానమైన ప్రత్యేకమైన స్థలములలో మేము జీవిస్తాం. కనుక ప్రభా, ఈ ప్రత్యేకతను గురించి నేర్చుకుని ప్రతి ఒక్కరూ ప్రత్యేకించబడ్డకు సిద్ధపడి నాయన ప్రార్థించుటకు ఈ సమయంలో చేస్తున్న ప్రార్థన, తండ్రి బలహీనుడైన నన్ను ప్రత్యేకించుము, తండ్రి పాపినైన నన్ను ప్రత్యేకించుము, తండ్రి దిగజారిపోయిన నన్ను ప్రత్యేకించుము, తండ్రి ఈ లోకములో అనేక విధాలుగా పడిపోతున్న నన్ను లేవదీసి ప్రత్యేకించుము. ప్రత్యేకమైన ఆత్మను, ప్రత్యేకమైన సిద్ధపాటును ఈరోజు మీరు మాట్లాడారు కనుక నాకు దయచేయము. మొదట కొద్దిగా ఉండినను తుదకు నాకు మహాభివృద్ధి కలిగించుము అని ప్రార్థించే మనసు మా అందరికీ దయచేసిన దేవా, నీకు స్తోత్రాలు. నీ కృపతో నింపండి. ఈ వర్తమానం విని వారందరినీ ఆశీర్వదించండి, దీవించండి, మేలులతో నింపండి. కోయిటి దేశాల్లో ఉన్న బిడ్డలు, దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు ఈ వర్తమానం వింటుండగా వారిని ఆశీర్వదించి దీవించండి. రాబోయే ఉపవాస కూటాల్లో వారు కూడా పాలు పంచుకోవడానికి, ఉపవాస కూటాల్లో సంఘమంతా ఆధ్యాత్మికంగా బలపడడానికి, వచ్చి నెలలో జరగబోయే ఉపవాస కూటాలను మీరు ఆశీర్వదించి దీవించమని, ఈ వర్తమానాన్ని దీవించమని, నన్ను బలపరచమని, మరి రోగులైన వారిని, బలహీనులైన వారిని, ఎవరైతే ఏ స్థితిలో కృంగి ఉన్నారో వారి స్థితి నుంచి ఇప్పుడే వారిని విడుదల చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. బర్నబాస్ గారు వచ్చి మీకు